హలో, ఇప్పుడు మనము డిజాంగోని ఎలా ఇన్స్టాల్ చేయాలి, తర్వాత డిజాంగో ప్రాజెక్ట్ని ఎలా సెటప్ చేయాలి, ఈ డిజాంగోలో manage.py అనే ఒక ఫైల్ గురించి మనమైతే క్లియర్గా ఈ వీడియోలో అయితే మనమైతే నేర్చుకుంటాము. చూడండి, మనమైతే వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు నేనైతే VS కోడ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. VS కోడ్ అయితే ఓపెన్ చేశాను నేను. ఇక్కడ మనం ఎస్టర్డే అయితే మనము డెమో ENV అనేది క్రియేట్ చేశాను కదా. ఒకసారి మళ్ళీ నేను క్లియర్గా చెప్తాను, స్మాల్ రివిజన్ అనుకోండి. ఇప్పుడు మనము ఇదైతే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసినప్పుడు మనకి ఈ ఫోల్డర్ అనేది వస్తుంది. తర్వాత ఇప్పుడు మనం అనేది యాక్టివేట్ చేయాలి, ఈ ఎన్విరాన్మెంట్ అయితే యాక్టివేట్ చేయాలి. ఈ ఎన్విరాన్మెంట్ని యాక్టివేట్ చేయడం కోసం మనము cd డెమో ENV తర్వాత cd స్క్రిప్ట్స్ మళ్ళీ యాక్టివేట్ అనేది ఎంటర్ చేయాలి. యాక్టివేట్. ఇప్పుడు మన విజువల్ ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, మనం విజువల్ ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ చేసాం. తర్వాత మనము ఇప్పుడు డిజాంగో అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలి అని అయితే మనం అయితే చూద్దాము. నేను ఎస్టర్డే చెప్పాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇప్పుడు మనకి డిజాంగో అనేది ఎస్టర్డే ఇన్స్టాల్ చేసాను కదా మనం, అందుకని అన్ఇన్స్టాల్ చేస్తున్నాను నేను. పిప్ అన్ఇన్స్టాల్ డిజాంగో. ఇప్పుడు అన్ఇన్స్టాల్ అయితే చేసేసాము. అన్ఇన్స్టాల్ అయిపోయింది. అన్ఇన్స్టాల్ చేయమని చెప్పాము. ఇప్పుడైతే అన్ఇన్స్టాల్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మనం ఫ్రెష్గా ఇన్స్టాల్ చేస్తాము. చూడండి, ఇప్పుడు ఎలా ఇన్స్టాల్ చేయాలి అంటే మనము నేను టర్మినల్ క్లిక్ చేస్తాను. సో ఐ థింక్ cd డెమో ENV cd స్క్రిప్ట్స్ యాక్టివేట్. ఇప్పుడైతే మనకైతే యాక్టివేట్ అనేది అయిపోయింది. తర్వాత మనము ఇప్పుడైతే ఇన్స్టాల్ చేద్దాం. మనం డిజాంగోని అయితే ఇన్స్టాల్ చేద్దాము. డిజాంగోని ఇన్స్టాల్ చేయడానికి పిప్ ఇన్స్టాల్ డిజాంగో అని అయితే క్లిక్ చేయండి. డిజాంగో అయితే ఇన్స్టాల్ అయితే అవుతుంది. డిజాంగో ఇన్స్టాల్ అయిన తర్వాత మనము డిజాంగో ప్రాజెక్ట్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది అయితే నేను మీకు అయితే క్లియర్గా చెప్తాను. డిజాంగో ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, తర్వాత ఆ ప్రాజెక్ట్లో ఏముంటాయి అయితే మీకు క్లియర్గా ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇప్పుడైతే మనకి డిజాంగో అయితే ఇన్స్టాల్ అయిపోయింది. మనం cd ఇక్కడ చూడండి, మనము స్క్రిప్ట్లో ఇన్స్టాల్ చేసాము. వన్స్ చెక్ చేద్దాం మనము డిజాంగో ఇన్స్టాల్ అయిందో లేదు. ఇప్పుడు python -m డిజాంగో వర్షన్ డిజాంగో అనేది ఇన్స్టాల్ అయింది. ఇప్పుడైతే మనం ఏం చేస్తామంటే ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి ఒక మెయిన్ కమాండ్ అనేది ఉంది. అయితే మీరు చూడండి, రైట్. ఇక్కడ మనకి ఒక కమాండ్ అయితే ఉంటుంది. ఆ కమాండ్ ఏంటంటే మనము టర్మినల్ క్లీన్ చేయడం కోసం ఒక కమాండ్ అయితే ఉంటుంది. ఆ కమాండ్ ఏంటంటే మనకి క్లియర్ అనే ఉంటుంది. దానికి క్లియర్ లేదంటే కంట్రోల్ ఎల్ అనేది క్లిక్ చేయండి. కంట్రోల్ ఎల్ క్లిక్ చేస్తుంటే అవ్వట్లేదు. సో విండోస్కి CLS అని క్లిక్ చేస్తే క్లియర్ అయిపోతుంది. మనకి క్లియర్ అయితే అయిపోయింది. క్లియర్ అయిపోయిన తర్వాత మనమైతే ఇప్పుడు మళ్ళీ మనం ప్రాజెక్ట్ అనేది సెటప్ చేయాలి. ఈ ప్రాజెక్ట్ సెటప్ చేయడానికి మనకి కావాల్సింది ఒక కమాండ్ వచ్చేసి డిజాంగో -admin స్టార్ట్ ప్రాజెక్ట్. తర్వాత మనం ఈ ప్రాజెక్ట్ ఏమేమి పెట్టుకుంటామో ఆ నేమ్ అనేది మనమైతే ఇక్కడ చేయాలి. ఇక్కడ నేను ఏమని ఇస్తున్నానంటే డెమో ప్రాజెక్ట్ ఫర్ డిజాంగో అని అయితే ఇచ్చేసాను. ఇప్పుడు మనము చూడండి, ఇక్కడ డెమో ENV కింద చూడండి, మనకి ఇక్కడ డెమో ప్రాజెక్ట్ ఫర్ డిజాంగో అనేది ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ అయింది. ఇది మన డిజాంగో ప్రాజెక్ట్ అనేది. ఈ డిజాంగో ప్రాజెక్ట్లో మనము చూడండి, ఇక్కడ ఒక డిజాంగో ప్రాజెక్ట్ అనేది పేరెంట్ ఫోల్డర్. ఈ పేరెంట్ ఫోల్డర్లో మళ్ళీ చైల్డ్ ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ చూడండి, ఏం లేదు, ఇక్కడ ఇది మెయిన్ ఫోల్డర్, దాంట్లో ఇంకో సబ్ ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది. ఈ సబ్ ఫోల్డర్లో మనకి ఈ ఫైల్స్ అన్నీ ఉన్నాయి కదా, init.py, settings.py, urls.py, ఇవన్నీ ఇంకా asgi.py ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ మనకి తెలుసుకోవడం కంటే ముందు మనము ఇదంతా ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అనమాట. ఈ ప్రాజెక్ట్ స్ట్రక్చర్లో మనకి ఈ ఫైల్స్ గురించి అయితే మనకి ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంది. మనం మోస్ట్లీ ఈ settings.py ఫైల్ మీద వర్క్ చేస్తాము. ఆల్వేస్ 90% మనము ఈ settings.py ఫైల్ని యూస్ చేస్తూనే ఉంటాము. సో బిఫోర్ గోయింగ్ టు దట్ manage.py అనేది కదా, ఈ manage.py అనేది ఏం చేస్తుంది, ఈ manage.pyలో ఏముంటుంది, ఇవంతా తెలుసుకోవడము మనం ఈ వీడియోలో మనము ఇన్డెప్త్గా ఈ manage.py ఫైల్ గురించి నేర్చుకుంటాం. ఫస్ట్ మనం ఏం చేసాము, ప్రాజెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాము. ఇక్కడ డిజాంగో ఈ కమాండ్ డిజాంగో అడ్మిన్ స్టార్ట్ అని చెప్పి మనం స్టార్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి మనం అయితే ప్రాజెక్ట్ని క్రియేట్ చేస్తాము. తర్వాత మనమైతే ఇలా ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఆ ప్రాజెక్ట్లో మనకు వచ్చేసి టూ ఉంటాయి. ఒకటి వచ్చి పేరెంట్ ఫోల్డర్ విత్ సేమ్ నేమ్ ఉంటుంది, ఇది చైల్డ్ ఫోల్డర్ విత్ సేమ్ నేమ్ ఉంటుంది. ఈ చైల్డ్ ఫోల్డర్ అనేది ప్రాజెక్ట్ ఫోల్డర్, ఇది వచ్చేసి మెయిన్ ఫోల్డర్. ఈ మెయిన్ ఫోల్డర్లో మనమైతే ప్రాజెక్ట్ అనేది అయితే రాస్తాం. ఇందులో manage.py ఉంది. ఈ manage.pyకి మనం వచ్చినట్లయితే ఇదైతే మనకి ఒక కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ లాగా మనకైతే వర్క్ అవుతుంది. ఇది ఎలా యూస్ అవుతుంది అంటే మనకి
ఒక డిజాంగో ప్రాజెక్ట్ అనేది రాసింటావు. ఆ డిజాంగో ప్రాజెక్ట్ రాసాక ఆ డిజాంగో ప్రాజెక్ట్ని కంట్రోల్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ని కంట్రోల్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ని రన్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ని ఏమైనా మైగ్రేషన్స్ అంటే ఆ ప్రాజెక్ట్ని డేటాబేస్తో కాన్ఫిగర్ చేసినప్పుడు రన్ చేయాలి. ఇంకా ఆ డేటాబేస్ లేదంటే అథెంటికేషన్ ఈ టైప్స్ అన్ని ఇవన్నీ ఇన్వాల్వ్ అయినప్పుడు దాన్ని కంట్రోల్ అనేది చేయాలి. దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు అనేది చెప్తాను చూడండి. నేను మనకి వచ్చేసి ఇక్కడ ఇంపోర్ట్ ఓఎస్ అనేది కదా, ఇంపోర్ట్ ఓఎస్ అంటే మనము ఓఎస్ మాడ్యూల్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఓఎస్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకున్నాం. అలాగే సిస్ అంటే సిస్టమ్ మాడ్యూల్, ఈ బోత్ మాడ్యూల్స్ అయితే మనము ఈ manage.py అయితే మనం యూస్ చేస్తాం. ఈ manage.py యూస్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఈ 22 లైన్స్ కోడ్ ఉంటుంది కదా, ఈ 22 లైన్స్ కోడ్ మనకి ఏం ఇండికేట్ చేస్తుంది, అసలు ఏం చేయాలి అని మనము ఒక క్లియర్గా అయితే ఈ వీడియోలో మనం అయితే తెలుసుకుంటున్నాం. ఈ 22 లైన్లో ఫస్ట్ మనం అయితే ఒక ఫంక్షన్ అనేది డిఫైన్ చేస్తాం. ఇది ఒక మెయిన్ ఫంక్షన్. మనం ఈ మెయిన్ ఫంక్షన్ కదా, ఈ మెయిన్ ఫంక్షన్లో మనం ఇక్కడ ఓఎస్ డాట్ ఎన్విరాన్మెంట్ సెట్ డిఫాల్ట్ డిజాంగో సెట్టింగ్స్ ఇదంతా మనం చూస్తే ఇది ఏం ఉండదు. ఇది జస్ట్ మనకి ఇక్కడ ఏం చెప్తుందంటే ఇదంతా మనం మెమరీ చేసుకోవాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్ మనం ఎప్పుడైతే ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తామో అప్పుడే ఇది మొత్తం క్రియేట్ అయిపోతుంది. మనము ఈ ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి ఈ ఓఎస్ ఇది ఎన్విరాన్మెంట్స్ ఇది ఉంది కదా, ఈ డిజాంగో సెట్టింగ్స్ మాడ్యూల్ అని ఉంది కదా, ఈ డిజాంగో సెట్టింగ్స్ మాడ్యూల్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మనకి ఈ డిజాంగో సెట్టింగ్స్ మాడ్యూల్ అనేది కదా, ఇది వచ్చేసి మన ప్రాజెక్ట్ ఒక నేమ్ డిజాంగో ఫర్ అదే డెమో ప్రాజెక్ట్ ఫర్ డిజాంగో అనేది వచ్చేసి మన ప్రాజెక్ట్ నేమ్. ఈ మన ప్రాజెక్ట్ నేమ్లో ఉండాలి కదా, ఇక్కడ మన ప్రాజెక్ట్ నేమ్లో ఉండే సెట్టింగ్స్ అనే ఫైల్ ఉంది కదా, చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ డిజాంగోలో settings.py అనే ఒక ఫైల్ ఉంది, settings.py అనే ఒక ఫైల్ ఉంది కదా. ఈ settings.py అయితే మనమైతే ఈ settings.py ఫైల్లో మనం కాన్ఫిగరేషన్ స్టోర్ చేస్తాము. అండ్ సీక్రెట్ డేటాని హైడ్ చేయడం కోసం కూడా ఇది యూస్ చేస్తాము. ఇది ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఒక్కొక్క settings.py ఫైల్ అనేది ఉంటుంది. మనం ఇప్పుడు ఈ లైన్ అనేది ఉంది కదా, ఇప్పుడు manage.pyలో ఈ లైన్ అనేది ఓఎస్ ఎన్విరాన్ సెట్ డిఫాల్ట్ డిజాంగో settings.py ఫైల్ అనేది ఇది వచ్చేసేసి డిజాంగోకి చెప్తాది సెట్టింగ్స్ ఫైల్ ఎక్కడ ఉంది అంటే ఈ సెట్టింగ్స్ ఫైల్ అనేది ఎక్కడ ఉంది అంటే ఇది వచ్చేసి ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అంటుంది. ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అంటే మనకి ఈ ఓఎస్ అనేది ఉంటుంది కదా, ఈ ఓఎస్కి వచ్చేసి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ డైరెక్ట్గా డిజాంగోతో ఇంటరాక్ట్ అవ్వదు. ఆ డిజాంగోతో ఇంటరాక్ట్ అంటే డైరెక్ట్గా డిజాంగోతో ఇంటరాక్ట్ అయినప్పుడు మన డిజాంగో ప్రాజెక్ట్తో ఇంటరాక్ట్ అవ్వదు. అంటే ఈ ఓఎస్ అనేది డిజాంగోతో ఇంటరాక్ట్ అవుతుంది, కానీ మన ప్రాజెక్ట్తో ఇంటరాక్ట్ అవ్వదు. అప్పుడు మన ప్రాజెక్ట్తో ఇంటరాక్ట్ ఎందుకు అవ్వదంటే ఇప్పుడు నువ్వు డిజాంగో అనేది ఇన్స్టాల్ చేస్తావు. నువ్వు డిజాంగో ఇన్స్టాల్ చేస్తావు, ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయవు కదా, ఇదే నువ్వు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనేది క్రియేట్ చేస్తావు, కానీ డిజాంగో అనేది ఒకసారి ఇన్స్టాల్ చేస్తావు. నువ్వు అగైన్ ఇక్కడ మళ్ళీ సేమ్ ఈ కమాండ్ క్లిక్ చేసి మళ్ళీ నువ్వు వేరే ప్రాజెక్ట్లో క్రియేట్ చేసుకోవచ్చు. అలా నువ్వు నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అలా నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు నీకు ఓఎస్ అనేది వాటిని నువ్వు ఏ ప్రాజెక్ట్లో ఏం రాస్తున్నావు అనేది అయితే ఆ ఓఎస్ అనేది అర్థం చేసుకోదు. అందుకని మనము ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనేవి ఉంటాయి. ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని బట్టి మనం ఏ ప్రాజెక్ట్లో ఉన్నాము అనేది అయితే తెలుస్తుంది. ఈ ఎన్విరాన్మెంట్ ఫస్ట్ ఈ ఓఎస్ వస్తుంది, ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ చెక్ చేస్తుంది. ఆ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ చెక్ చేసినప్పుడు మనకి ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ డెమో ప్రాజెక్ట్ ఫర్ డిజాంగో సెట్టింగ్స్ అనే ఫైల్ అంటే ఈ డెమో ప్రాజెక్ట్కి వెళ్ళు అని చెప్తుంది. ఈ డెమో ప్రాజెక్ట్కి వెళ్ళిన తర్వాత ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత నీకు ప్రాజెక్ట్ అనేది నీకు ఈ ప్రాజెక్ట్లో ఉన్న కాన్ఫిగరేషన్స్ అంటే ఇన్స్టాల్డ్ యాప్స్ అంటే మనం ఏమేమి కోడ్ రాసాము, మనం మిడిల్ వేర్స్ ఏంటివి, అంటే మళ్ళీ ఇక్కడ ఏ టెంప్లెట్ యూస్ చేస్తున్నాం, టెంప్లెట్స్ అంటే ఫ్రంట్ ఎండ్కి ఏమేమి యూస్ చేస్తున్నాము, ఇంకా డేటాబేస్ అంటే మనం ఏ డేటాబేస్ యూస్ చేస్తున్నాము, ఎవరి క్రెడెన్షియల్స్ యూస్ చేస్తున్నాము, ఇవంతా ఇంకా అథెంటికేషన్ ఇవన్నీ వచ్చేసి ఈ settings.py ఫైల్లో ఉంటాయి. కాబట్టి ఈ ఓఎస్ అనేది ఈ ప్రాజెక్ట్కి ఇక్కడ ఈ ఓఎస్ అనేది అంటే మన ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మన ప్రాజెక్ట్ అయితే మన ప్రాజెక్ట్ ఉంది, మన ప్రాజెక్ట్లో ఇది యూస్ చేస్తున్నాం అని మొత్తం అయితే అండర్స్టాండ్ చేసుకుంటుంది. దీనివల్ల ఈ ఓఎస్ డాట్ ఎన్విరాన్ డాట్ సెట్ డిఫాల్ట్ అనే ఒక క్లాస్ అంటే సెట్ డిఫాల్ట్ అనేది ఒక క్లాస్ ఉంటుంది. అంటే ఇదంతా ఈ లైన్ అనేది మనకి ఏం చెప్తుందంటే మనకి ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో తెలుసుకోవడం కోసం మనమైతే ఈ లైన్ రాసాం, ఓఎస్కి చెప్పడం కోసం మనమైతే ఈ లైన్ రాసాం. ఇంకా ఈ లైన్ రాసినప్పుడు మనకి ఏమైపోతుంది అంటే డిజాంగోకి అర్థమవుతుంది ఓఎస్ అనేది ఎక్కడ ఉన్నది, యాప్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి, మిడిల్ వేర్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ సెట్టింగ్స్ ఫైల్లో ఉంటాయి కదా. అందుకని సెట్టింగ్స్ ఫైల్లో ఉండడం వల్ల మనము ఈ సెట్టింగ్స్ ఫైల్ లొకేషన్ తెలుసుకున్నాం అనుకో, అవన్నీ కూడా మనకైతే ఈ ఓఎస్కి అయితే తెలిసిపోతుంది. కానీ డిజాంగోకి తెలియదు. డిజాంగోకి మన ప్రాజెక్ట్ ఎలా ఉంది, మన ప్రాజెక్ట్లో ఏ డేటాబేస్ యూస్ చేస్తున్నాము, మనం ఎటువంటి యాప్స్ బిల్డ్ చేస్తున్నాము, మిడిల్ వేర్స్ అంటే ఇవన్నీ మీకు టెక్నాలజీస్ తెలియదు, ఏమేమి యూస్ చేస్తాము అనేది మనకి డిజాంగోకి అయితే తెలియదు. ఈ డిజాంగోకి తెలియదు. ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఉంటాయి కదా, ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ని ఎప్పుడైతే మనము ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ వల్ల మనకి డిజాంగో అనేది అయితే తెలుస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ యూస్ చేస్తావో అప్పుడు నీకు బ్యాక్ ఎండ్ అనేది మొత్తం అర్థం చేసుకుంటుంది. బ్యాక్ ఎండ్లో ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ యూస్ చేసినప్పుడు ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్లో ఈ లొకేషన్ ఉంటుంది, ఈ డిజాంగో ప్రాజెక్ట్ ఉంటుంది. కాబట్టి అప్పుడు నీకు మొత్తం నీ సెట్టింగ్స్ ఫైల్లో నువ్వు ఏమేమి యూస్ చేస్తున్నావు మొత్తం అనేది తెలుస్తుంది. తర్వాత ఇదేం లేదు, ఇక్కడ చూడండి ఫ్రమ్ డిజాంగో కోడ్ మేనేజ్మెంట్ అంటే ఇది వచ్చేసి మనకి ఏం లేదు, ఇది వచ్చేసి క్లాసెస్ అనేవి ఉంటాయి ఆల్రెడీ ప్రీడిఫైన్ కోడ్. అంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ ఫ్రమ్ కమాండ్ లైన్ అంటే ఇప్పుడు నేను చెప్పాను manage.py అనేది కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ వర్క్ అవుతుంది అని చెప్పాను. కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఎలా వర్క్ అవుతుందంటే ఈ ఎగ్జిక్యూట్ ఫ్రమ్ కమాండ్ లైన్ అనేది కదా, ఇది వచ్చేసి ఇక్కడ డిజాంగో కోర్ మేనేజ్మెంట్ అని ఒక ఫోల్డర్ అనేది ఉంటుంది. ఆ ఫోల్డర్లో ఆల్రెడీ మనం ఈ ఎగ్జిక్యూట్ ఫ్రమ్ కమాండ్ లైన్ అనే ఒక క్లాస్ అయితే క్రియేట్ చేస్తాం. క్లాస్ అంటే ఒక ఫోల్డర్ ఉంటుంది, ఆ ఫోల్డర్లో మనం ఈ ఎగ్జిక్యూట్ ఫ్రమ్ కమాండ్ లైన్ అనే దాని గురించి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసింటాం. ఇది వచ్చినప్పుడు ఎలా యూస్ చేయాలి అంటే క్లాస్ అంటారు. అది క్లాస్ గురించి మీకు తెలిసినట్లయితే ఇది ఈజీగా అర్థమవుతుంది. తెలియకపోతే ఊప్స్ అండ్ కామెంట్లో పెట్టండి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ గురించి అయితే నేనైతే మీకు ఫర్దర్గా వీడియోస్ అయితే చేస్తాను. ఇక్కడ ఇది అంతా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఇది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఇది మనకి అంత ఇంపార్టెంట్ ఏం లేదు. చూడండి మనకి
ఇప్పుడు నీకు ఏదైనా ఎర్రర్ వచ్చిందనుకో ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు, అప్పుడు నీకు ఈ మేనేజ్.py అనేది మేనేజ్.py అనేది కమాండ్స్ని రన్ చేయలేదు, అప్పుడు ఈ ఎర్రర్ అనేది చేస్తుంది. అంటే ఏమంటే చూడండి, కుడ్ నాట్ ఇంపోర్ట్ Django, ఆర్ యూ షూర్ ఇట్స్ ఇన్స్టాల్ అండ్ అవైలబుల్ ఆన్ యువర్ పైథాన్ పాత్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, డూ యూ ఫర్గెట్ టు యాక్టివేట్ విర్చువల్ ఎన్విరాన్మెంట్. అంటే నువ్వు విర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయకపోయినా, లేదంటే నువ్వు పాత్ అంటే పైథాన్ అంటే నీ సిస్టంలో పైథాన్ అనేది బాగా వర్క్ అవ్వకపోయినా ఈ ఎర్రర్ అనేది రైజ్ అవుతుంది, ఈ ఎర్రర్ అనేది రైజ్ అవుతుంది. కానీ ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా మనకి ఏమైనా ఎర్రర్ వస్తే మనకి ముందే టర్మినల్లో తెలిసిపోతుంది. సో ఇది ఇగ్నోర్ చేయొచ్చు. అండ్ తర్వాత ఎగ్జిక్యూట్ ఫ్రమ్ కమాండ్ లైన్ సిస్టమ్ ఆక్స్ అంటే ఇది వచ్చేసి ఎగ్జిక్యూట్ చేస్తాం. మనం ఏదైనా కొన్ని కమాండ్స్ అనేవి యూస్ చేస్తాం. ఆ కమాండ్స్ ఎలా ఉంటాయంటే, ఆ కమాండ్స్ పైథాన్ మేనేజ్.py రన్ సర్వర్, పైథాన్ నీకు యాప్స్ క్రియేట్ చేయడానికి, డేటా మైగ్రేట్ చేయడానికి మనం అంటే కొన్ని కమాండ్స్ అనేవి యూస్ చేస్తాం. ఇక్కడ కొన్ని కమాండ్స్ యూస్ చేస్తాం కదా, ఈ కమాండ్స్ యూస్ చేయడానికి మనకి విండోస్ అనేది మనకి పర్మిషన్ ఇచ్చింది, మనం అయితే రన్ చేస్తున్నాం. అలానే మేనేజ్.py అంటే ఇక్కడ పైథాన్ చేస్తాం కదా, పైథాన్ ఫైల్ నేమ్ .py అంటే పైథాన్ యూస్ చేసుకొని మనకైతే ప్రాజెక్ట్ రన్ అవుతుంది కదా. అలానే ఇక్కడ మనకి మేనేజ్.py అనేది ఉంటుంది. ఈ మేనేజ్.py యూస్ చేసుకొని మనకి రిమైనింగ్ కమాండ్స్ అనేవి వర్క్ అవుతాయి. ఇక్కడ system.aux అని ఉన్నాయి కదా, ఈ system.aux అనేవి మనకి మనం ఏదైతే కమాండ్స్ అనుకో పైథాన్ డాట్ ఇప్పుడు మనము ప్రాజెక్ట్ అయితే రన్ చేద్దాం. డెమో ప్రాజెక్ట్లోకి వచ్చేద్దాం. cd డెమో ప్రాజెక్ట్ ఫర్ Django మనం ప్రాజెక్ట్లోకి వచ్చాం. ఇప్పుడు ప్రాజెక్ట్ రన్ చేస్తాం. ప్రాజెక్ట్ రన్ చేయడానికి మనకి పైథాన్ మేనేజ్.py అనేది రన్ చేసాం. మా .py రన్ సర్వర్ అనేది క్లిక్ చేసి మనకైతే పైథాన్ ప్రాజెక్ట్ అనేది రన్ చేసి మనకైతే ఒక URL అనేది ఇస్తుంది. ఈ URLని మనం Ctrl+C చేసి మన బ్రౌజర్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తే మనకి Django అనేది ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోయి మనకి రన్ అవుతుంది. ఈ Django ప్రాజెక్ట్ అనేది రన్ అవ్వడానికి మనం ఇక్కడ కమాండ్ ఏమి యూస్ చేసాం, పైథాన్ మేనేజ్.py రన్ సర్వర్ అనేది యూస్. ఈ పైథాన్ మేనేజ్.py రన్ సర్వర్ అని కమాండ్ అయితే ఎంటర్ చేసినప్పుడు ఈ మేనేజ్.py అనేది కదా, ఈ మేనేజ్.py అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు మేనేజ్.py అని మేనేజ్.py రన్ సర్వర్ అనే ఒక లిస్ట్లో క్రియేట్ అవుతుంది. ఒక లిస్ట్లో క్రియేట్ అవుతుంది. అంటే ఈ system.aux అన్నప్పుడు మనకి నువ్వైతే ఏమైతే కమాండ్స్ అనేవి ఎంటర్ చేసావో ఆ కమాండ్స్ అనేవి నీకు ఇలా ఒక లిస్ట్లో అనేది అవుతాయి. ఈ లిస్ట్ని తీసుకుపోయి మళ్ళీ ఏం చేస్తారంటే కంపేర్ చేస్తారు. ఈ లిస్ట్ని తీసుకుపోయి ఈ మేనేజ్మెంట్ ఉంది కదా, Django co.management అని, ఈ Django co.management అని మనకైతే ఉంది కదా, ఈ Django దీనిలో వచ్చేసి డాట్ అని పెట్టి ఇక్కడ ఏదైతే కమాండ్ ఉంటుందో ఆ కమాండ్ని ఇక్కడ రీప్లేస్ చేస్తాం. అంటే ఇక్కడ రన్ సర్వర్ అని కదా, రన్ సర్వర్ అంటే ఇక్కడ ఇలా మనకైతే ఈ కోడ్ మేనేజ్మెంట్ రన్ సర్వర్ అనేది ఉందని కంపేర్ చేసి ఉంటే మనకైతే ఈ కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. ఇప్పుడు మేనేజ్.py అనేది బై డిఫాల్ట్ ఉంటుంది. తర్వాత ఇంకా రన్ సర్వర్ అని ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ కమాండ్స్ అనేవి ఉంటాయి. లైక్ మైగ్రేట్ అని ఉంటుంది, మైగ్రేషన్స్ ఇలా చాలా కమాండ్స్ అనేవి ఉంటాయి. ఆ కమాండ్స్ గురించి అయితే నేను మళ్ళీ మీకు క్లియర్గా చెప్తాను. అలా ఏం చేస్తుంటే ఇవి వచ్చేసి మనకి ఇలా అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మన కోడ్ కంట్రోల్ ఇలా అని మళ్ళీ మనకి కోడ్ అయితే ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే కమాండ్స్ అనేవి ఇలా ఎగ్జిక్యూట్ అనేవి అవుతాయి. ఇప్పుడు మనకి ఈ మెయిన్ ఫంక్షన్ అనేది ఫస్ట్ కాల్ అవుతుంది. ఈ మెయిన్ ఫంక్షన్ ఫస్ట్ మనం ఎప్పుడైతే ప్రాజెక్ట్ అనేది రన్ చేసామో మేనేజ్.py రన్ సర్వర్ అనేది ఎప్పుడైతే మనం పైథాన్ ప్రాజెక్ట్ అనేది ఇన్స్టాల్ చేసామో అప్పుడు వచ్చేసి ఈ ఫంక్షన్ అనేది ఈ ఫంక్షన్ అనేది ఈ కండిషన్ అనేది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఈ కండిషన్ సాటిస్ఫై అయిపోయి మనకి మెయిన్ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. ఈ మెయిన్ ఫంక్షన్ కాల్ ఎప్పుడైతే మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఈ మెయిన్ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. ఈ మెయిన్ ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఈ Django మెయిన్ అనే ఫంక్షన్ మొత్తం కాల్ అవుతుంది. తర్వాత ఈ లైన్లో మనము ఓఎస్కి చెప్తాము మన ప్రాజెక్ట్ ఫైల్ ఎక్కడ ఉంది అని. తర్వాత ఈ Django co.management ఇంపోర్ట్ ఎగ్జిక్యూట్ ఫ్రమ్ కమాండ్ లైన్ అనేది మనకి ఇది ఒక ప్రీబిల్ట్ క్లాస్ అనేది ఉంటుంది. ఈ క్లాస్లో మనం ఆర్గ్యుమెంట్గా ఇచ్చేది ఏంటంటే మనం ఏమైతే కమాండ్స్ ఎంటర్ చేస్తామో అవి ఆర్గ్యుమెంట్స్గా ఇస్తాము. అవి మనకి ఒక లిస్ట్ ఫామ్లో స్టోర్ అవి తర్వాత వాటిని కంపేర్ చేసుకొని ఈ మేనేజ్మెంట్ అనే దాంట్లో మనకి ఈ కమాండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఈ కమాండ్ ఎంటర్ చేసినప్పుడు ఏం జరగాలి అనే ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇఫ్ ద కమాండ్ ఈజ్ available in that management file, then only it will return something, otherwise it will get error అనేది వస్తుంది. ఇప్పటికీ ఇదైతే మనకి మేనేజ్.py గురించి కొంచెం క్లారిటీ వచ్చింది కదా. మళ్ళీ ఫైనల్గా ఏంటంటే ఈ మేనేజ్.py గురించి మొత్తానికి ఏం చెప్పచ్చు అంటే Djangoలో మనం ఓన్గా కమాండ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు బై యూజింగ్ మేనేజ్.py యూస్ చేసుకొని మనము ఓన్గా కమాండ్స్ని కూడా క్రియేట్ చేయొచ్చు. బట్ అది మనకి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్. మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, నేను దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఎలా క్రియేట్ చేస్తామని. ఫైనల్లీ మేనేజ్.py అంటే Django ప్రాజెక్ట్కి ఎంట్రీ పాయింట్ లాగా వర్క్ చేస్తుంది. ఇది ఎన్విరాన్మెంట్ని సెటప్ చేసి సెట్టింగ్ మాడ్యూల్ ఉంటుంది. అంటే సెట్టింగ్ ఫైల్ని డిఫైన్ చేస్తుంది. అంటే సెట్టింగ్ ఫైల్ ఎక్కడ ఉంది అని లొకేషన్ అనేది చెప్తుంది. మనం ఏదైతే కమాండ్ ఇస్తాం కదా ఆ కమాండ్ అయితే సిస్టమ్కి పంపిస్తుంది ఎగ్జిక్యూట్ చేయమని. ఇది వచ్చేసి మనకి టోటల్గా మేనేజ్.py ఫైల్ గురించి టోటల్ ఎక్స్ప్లెనేషన్. మీకు నేను చెప్పింది ఏదైనా అర్థం కాకుండా ఉంటే
నాకు కామెంట్లో చెప్పండి మీరు చెప్తుంది అర్థం కావడం లేదు అని. నేను కరెక్ట్ చేసుకుంటాను. నేను ఫస్ట్ టైం ఇలా చెప్తున్నాను కాబట్టి కొంచెం ఎక్స్ప్లెనేషన్ అనేది బాగా ఉండకపోవచ్చు, బట్ కొంచెం టైం తీసుకొని మీరు అండర్స్టాండ్ చేసుకున్నట్లయితే మీకు నేను ఏం చెప్తున్నాను క్లియర్గా అయితే అర్థం అవుతుంది. మీరు 2 టైమ్స్ చూడండి. మీకు ఎక్కడైనా స్లో అనిపిస్తే 2x స్పీడ్లో చూడండి. ఇప్పుడు మేనేజ్.py ఫైల్ గురించి అనేది మనం నేర్చుకున్నాము కదా. తర్వాత రిమైనింగ్ ఈ Django ప్రాజెక్ట్లో ఉండే settings.py అంటే ఏంటి, urls.py అంటే ఏంటి, వీటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.